ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 7వ తేదీన పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత క్షిపణులు విరుచుకుపడ్డాయి. మొత్తంగా 9 ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాది జైషే మహమ్మద్ కేంద్ర కార్యాలయం, రక్షణ కార్యాలయం లక్ష్యంగా జరిగింది. దీంతో మసూద్ కుటుంబంలోని మొత్తం 14 మంది హతమైనట్లు తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో భారత ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్పై వ్యాఖ్యానిస్తూ ఆ చర్య వల్ల చాలా భయంకరమైన వాళ్ళు టిట్ ఫర్ టాట్లా చేస్తున్నారు. ఇరుపక్షాలతో మంచి సత్సంబంధాలు నాకు ఉన్నాయి. సమస్యను పరిష్కరించుకుని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నా. అందుకోసం నాకు చేతనైన సాయం చేస్తా అని ట్రంప్ వ్యాఖ్యానం చేశారు. ప్రధానంగా 2 దేశాలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే 2 దేశాలు శాంతి పరిష్కారం కనుగొంటాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్తాన్ పిఓకేలని 9 ఉగ్ర శిబిరాల్లో వైమానిక దాడులను నిర్వహించింది భారత్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులపై మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ యుద్ధం దశాబ్దాలుగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. అమెరికా భారత్ పాక్ మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో పరిశీలిస్తూనే ఉన్నారని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. ఈ ఉగ్రదాడిలో మొత్తంగా 27 మంది అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులు. ప్రధానంగా హిందువులను టార్గెట్ చేసి మగవాళ్లను కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో ఆడవాళ్ల సింధూరం చెరిపివేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్గా ఈ దాడులకు నామకరణం చేసి దాడులు నిర్వహించింది భారత్ సైన్యం. మొత్తంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత్. అయితే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ LOC వద్ద నిబంధనలు అతిక్రమించి కాల్పులు జరుపుతూనే ఉంది. ప్రతిరోజు కాల్పులు జరపడం పట్ల స్థానికంగా ఉండే పౌరులు ఇప్పటి వరకు 15 వరకు మంది చనిపోయారు. ఒక జవాన్ కూడా మరణించారు. దాదాపు 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇదిలా ఉండగా భారత్కు మాత్రం ఉక్రెయిన్ నీతులు చెప్తోంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ తగ్గించుకోవాలి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఉక్రెయిన్ సూచించింది. 2-3 ఏళ్లుగా యుద్ధం చేస్తూ వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఉక్రెయిన్ భారత్కు మాత్రం నీతులు చెప్తూ ఉండటం గమనార్హం. మరోవైపు తమ దేశ పౌరులు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్లకూడదని సింగపూర్ కూడా సూచనలు జారీ చేసింది.